నమస్తే మాస్టర్స్. వాక్షేత్రంలో ఇంకొంత ముందుకు వెళ్దాం మనం. ఇకపోతే మిగతా 2 క్షేత్రాల గురించి తెలుసుకుందాం. అవి వాక్షేత్రం, చేష్టాక్షేత్రం. అయితే 2వ క్షేత్రాన్ని వదిలిపెట్టి మనం 3వ క్షేత్రమైన చేష్టాక్షేత్రాన్ని చూద్దాం. ఆ తర్వాత వాక్షేత్రం గురించి ఆలోచిద్దాం. చేష్టాక్షేత్రం ఏమిటి? చేష్టాక్షేత్రం ఇదే కురుక్షేత్రం, అదే కర్మక్షేత్రం. కురు అనే ధాతువు నుండి వచ్చింది. మనం చేసే కార్యాలన్నీ కురుక్షేత్రానికి సంబంధించినవే. అంటే తినడం, త్రాగడం, చంపడం, కొట్టడం, ఇలాంటి రకరకాల పనులు చేయడం అన్నీ కూడా కురుక్షేత్రానికి సంబంధించినవి. ఏ పనిని ఈ శరీరంతో చేసినా దానిని కురుక్షేత్రం అని అంటాం. చేష్టలు మాటలతో కూడుకొని ఉన్నవైనా మాటలను మాత్రం మనం విడిగా తీసివేస్తున్నాం. చేష్టలను దూరంగా చేసి మాటలు కాని చేష్టలను చేష్టా ప్రపంచంలో పెట్టి చేష్టా ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అర్జునుడు ద్రోణుణ్ణి చంపాలి, అది ఒక చేష్ట. లేదా అభిమన్యుడు ఉత్తరను పెళ్లి చేసుకోవాలి, అది ఒక చేష్ట. అంటే ఒక పని జరగడం, ఉద్యోగం చెయ్యాలి, పిల్లల్ని కనాలి, డబ్బు సంపాదించాలి, భోగించాలి, ఇవన్నీ కూడా చేష్టలు. మనం క్రియారూపకంగా ఏది చేసినా దాన్ని మనం చేష్ట అనే అంటాం. ఎలా అయితే భావనా ప్రపంచం కేవలం ఆస్ట్రల్ ప్రపంచమో, కేవలం కారణ ప్రపంచమో, ఈ చేష్టా ప్రపంచం అన్నది ఈ భూప్రపంచానికి సంబంధించినది. ఇది కురుక్షేత్రం, ఇది కార్యక్షేత్రం. భావనా క్షేత్రం అన్నది కారణ క్షేత్రం అయితే ఇది కార్యక్షేత్రం. ఈ క్షేత్రం గురించి అంటే 3వ క్షేత్రమైన చేష్టాక్షేత్రం గురించి, కురుక్షేత్రం గురించి, కార్యక్షేత్రం గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. ప్రపంచంలో రకరకాల మనుషులున్నారు. మొట్టమొదటగా మానవ శరీరంలో ప్రవేశించిన వారు ఉన్నారు. మానవ శరీరంలో ప్రవేశించి 10 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 500 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి స్వభావాలు ఒకే రకంగా ఉండవు. మొట్టమొదట తమోగుణ ప్రధానిగా వస్తాడు. మానవుడు కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఆ గుణం మారిపోతూ రజోగుణ ప్రధానిగా తయారవుతాడు. ఆ తర్వాత మెల్లిగా మారుతూ సత్వగుణ ప్రధానిగా వస్తారు. అంటే ఆ తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా మారుతూ చివరాఖరికి నిర్గుణి అయిపోతారు. అంటే